నిన్న ప్రశ్న రావణ్ గారిని ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న సందర్భంలో ఆ జనసేనకు సంబంధించిన వారి కార్యకర్తల లేకుంటే వాళ్ళు రౌడీలో కూడా అర్థం కాని పరిస్థితి. పోలీసుల ముందే విచక్షణారహితంగా రాళ్లతోటి దాడి చేస్తా ఉన్నారు వెహికల్ మీద. ప్రశ్న రావణ్ ఏ వెహికల్ అయితే కూర్చున్నాడో అలియాస్ జోసెఫ్, ఆయన ఏ వెహికల్లో కూర్చున్నారో ఆ వెహికల్ పైన రాళ్లతోటి దాడి. మరి ఆ డ్రైవర్ కూడా తొందరగా వెళ్ళే కార్యక్రమం చేస్తలేడు. అక్కడ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కొడతా ఉంటే వాళ్ళని ఆపాల్సింది పోయి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఒక ప్రాణహాని కలిగించే కార్యక్రమం దిశగా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లి జైలులో పడేయాల్సింది పోయి ప్రజల కోసం కొట్లాడుతున్న ఈ ప్రశ్నారావణ్ అలియాస్ జోసెఫ్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇందులో పోలీసు వాళ్ళు ఆ ప్రభుత్వం ఏ విధంగా ప్రశ్నారావణ్ పైన అటాక్ చేస్తున్న ఈ యొక్క వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన లేకుంటే ప్రైవేట్ రౌడీస్లో కూడా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం కూడా జరిగింది. మీరు ఒకసారి అదే చూసుకుంటే ప్రశ్నారావణ్ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి చేసిన జనసేన కార్యకర్తలు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకొని దాడి. ఇక అతన్ని ఎట్లా చేసినా రిమాండ్ చేయాలి. రిమాండ్ చేసే ముందు హాస్పిటల్ చేసి హెల్త్ చెకప్ చేయిస్తారు. ఒకసారి హెల్త్ చెకప్ చేసి అతన్ని రిమాండ్ తరలించి కార్యక్రమం చేసినప్పుడు మెజిస్ట్రేట్ కావచ్చు లేకుంటే జడ్జి గారు కావచ్చు పదే పదే ఈ విషయంలో మాత్రం జైలుకు పంపడం కుదరదని చెప్పేసి పలుమార్లు రిజెక్ట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు మరొకటి కేసు తీసుకొచ్చి దాంట్లో నాన్ బెయిలబుల్ శిక్షలు పెట్టి కఠిన కారాగార ఖైదుల శిక్షలు అరేంజ్ చేసి ఎట్లా చేసిన రావణ్ని జైలుకు పంపాలనేది కూటమి ప్రభుత్వం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటే రాళ్లతోటి కోడి గుడ్లతోటి ఆ యొక్క వెహికల్ మీద దాడి చేసే కార్యక్రమాలు చేసిన విజువల్ని మేము ఒకసారి చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మీరే చూడండి. అతన్నే గమనించండి. చూసారా? అయితే ఇది ప్రశ్నారావణ్ ప్రాణాలకు హాని చేకూర్చాలంట కానీ ఇక్కడ మనకు కనబడింది కారు ఆపడము, కారు మీద కోడిగుడ్లు రాళ్లతోటి దాడి చేయడము, ఇన్ని చేస్తూ ఉంటే అక్కడ ఉన్న స్థానిక పోలీసులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఏపీ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు వాళ్ళ మీద అందరినీ కస్టడీలోకి తీసుకుని వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని బెదిరించా కొట్టుడా జైలు పంపుడా అనేది చేయాల్సిన పోలీసు వాళ్ళే బతిమలాడుకుంటున్నారు. ఆ యొక్క కార్యకర్తలు సంథింగ్ ఎవరో వాళ్ళని బతిమలాడుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ప్రజల కోసం కొట్లాడితేనేమో గిన్ని జరుగుతూ ఉంటాయి. ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారు. ఏపీలో మోస్ట్లీగా డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏపీలో మోస్ట్లీగా చాలా వరకు అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద తక్కువ యాక్షన్ లేదు. కానీ ప్రజల కోసం కొట్లాడుతున్న ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న ప్రశ్నారావాన్ని మాత్రం ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసి అరెస్ట్ చేసే కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉంది ఈ యొక్క ప్రభుత్వం. సో మనమే మాట్లాడుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండి ప్రశ్నారావణ్ అనే వ్యక్తి ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఈ విధంగా ఉంటే దేనికోసం అతను అరెస్ట్ చేశారని అడిగితే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, నాయకులను చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. ఒక లెక్కని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు వే ఆఫ్ స్పీచ్ని మనం గతంలో ఉన్న వే ఆఫ్ స్పీచ్ని మాట్లాడదాం. చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, తగ్గమ్మల్లారా, భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగాల్లో సగం కూడా రావణ్ అంత ఎమోషనల్ గా అంత అగ్రెసివ్ గా ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఇద్దరు స్పందించారు. ఒకటి ప్రశ్నారావణ్ జోసెఫ్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల పరంగానే నేను రాధా మనోహర్ దాస్ గారికి వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పేసి వారు మాట్లాడారు. సెకండ్ తులసి చంద్ గారు, ఆవిడ గారు కూడా ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసుకుని ఆయన మాట్లాడే తప్ప వేరే వారిని ఉద్దేశించి మాట్లాడదని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా వారు మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారి మాటల పరంగా గతంలో ఇంకా మాట్లాడిన కొన్ని గొప్ప గొప్ప కార్యాచరణలు ఉన్నాయి. రావణ్కి కోర్టు వారు
బెయిల్ ఇచ్చారు. కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టుల్లో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయడం తప్పు అని కోర్టు వారు భావించారు. రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో 2025లో ఒక కేసు కట్టారంట. కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే, అతన్ని రిలీజ్ అయిన వెంటనే మరలా బయటకు వచ్చిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. మళ్ళీ రావణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. ఈ రోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు, ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఈ రోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు ఈ రోజు జడా శ్రవణ్ కుమార్ తీసేసిన మెజిస్ట్రేట్ అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోర్టు అని, ఫుల్ కోర్టు అని పదే పదే బాడీ షేమింగ్ చేయటం, గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీకే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీకే బాడీ షేమింగ్ చేయటంలో వాడెవడో మెజిస్ట్రేట్ అంట, వీడెవడో జడ్జ్ అంట, వీడు హాఫ్ కోర్టు గాడు. అయితే అది మాట్లాడింది ఎవరో కాదు, ఏపీకి సంబంధించిన స్పీకర్. ఆ స్పీకర్ గారు మాట్లాడి ఈ విధంగా లాయర్లను, మెజిస్ట్రేట్లను చూడకుండా ఇష్టం వచ్చిన బాడీ షేమింగ్ చేసి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికే వీళ్ళు స్పందించారు జస్ట్ అంతే. ఈ కల్చర్ బాగాలేదు. ఈయన టీవీ5లో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సోకాల్డ్ జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళని సోకాల్డ్ జర్నలిస్టులు. వాళ్ళు ప్రజల సమస్యల మీద తప్ప చంద్రబాబు నాయుడు జోలికి వస్తే మాత్రం వాళ్ళు తరాజులు పట్టుకొని రెడీగా కూర్చొని ఉంటారు జోకడానికి. ఆ టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, మిగతా సోకాల్డ్ జర్నలిజం కానీ వాళ్ళందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు. అదే జోసెఫ్ గారి గురించి మత విద్వేషాల రెచ్చగొట్టే మనిషి అతను ఉండడం వల్ల ఒక మత విద్వేష టెర్రరిజం సృష్టించబోతుండని చెప్పేసి ఇట్లాంటి సెక్షన్లు కూడా యాడ్ చేయడం, వీళ్ళు మాట్లాడడం మనం చూసాం. మరి రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడడం ముచ్చట్లేంది? ఏంది అది? ఆణిముత్యాలా? లేకుంటే ఇంకేమైనా మాట్లాడిన ఆయన? లేకుంటే భగవద్గీత శ్లోకాలు తీసుకున్నాడా? లేకుంటే బైబిల్లో ఉన్న వాక్యాలు తీసుకున్నాడా? ఖురాన్లో ఉన్న ఆయత్లను తీసుకున్నాడా? దేన్ని తీసుకున్నాడు? ఆయన హిందుత్వంలో ఉండి కాషాయం జెండా వేసుకొని, కాషాయం డ్రెస్సు ధరించి, నామాలు పెట్టుకుని బైబుల్ లా పుస్తకం అంటే తప్పు లేదట. కానీ ఆ రాధా మనోహర్ దాస్ని తిడితే మాత్రం వీళ్ళు సడన్గా ఒకటే రాత్రికి మత విద్వేషకులు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటోళ్ళు, మతోన్మాదానికి తెరలేపే ఎవరాళ్ళు కంప్లీట్గా టెర్రరిజం అని చెప్పేసి పేరు పెట్టి ఇట్లా హింసిస్తూ ఉన్నారు. మరి గతంలో మనమే మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారి భాష తీరేంది గతంలో. ముఖ్యమంత్రి గారు అమ్మ మొగుడు ఎవడు ఉంటాడో కూడా నాకు తెలియదు, ఆడికి వెళ్ళిపోతానని అంటాడు. ఆయన మాట్లాడాల్సిన మాటనే అది. మీరు చెప్పండి. నేను ఒర్రిరు కదా ఒక్కొక్కళ్ళు, అందరూ యాక్టివేట్ అయ్యారు ప్రజా సమస్య గురించి. ఏపీలో ఒక మహిళను చెట్టు కేసి కొడుతున్న వైసీపీ, ఓ మహిళను పోలు కేసి కట్టేసి కొడుతున్న టీడీపీ, వాళ్ళ గురించి ఏనాడైనా మీరు టెలికాస్ట్ చేశారా? మీ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడైనా? మీరు జర్నలిస్టులు కదా, జర్నలిజం చదువుకున్న జర్నలిస్టులు కదా, మీరు టెలికాస్ట్ చేశారా? మరి అది మీ జర్నలిజం ఎత్తికి అదే చెప్తుందా? ఓ పొలిటికల్ నాయకుడినే జోకాలే, ఓ పొలిటికల్ నాయకుడు జోలికి ఎవరైనా వస్తే మనం తరాజులు పట్టుకుని రెడీ అయిపోవాలని చెప్పేసి మీకు జర్నలిజం ఎక్కడ నేర్పించారా? నేర్పియలే కదా. మరి ఆడబిడ్డల గురించి మాట్లాడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లి గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెంపకం గురించి గలీజ్గా మాట్లాడుతున్న సందర్భంలో ఎవరొక్క స్పందించలేదు. మరి ఆ రోజు సుగాలి ప్రీతి ఆడబిడ్డ చనిపోతే నీకు పౌరుషం రాదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ ఆడబిడ్డ చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ ఆడబిడ్డకు న్యాయం జరిపించాడా? ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడా? నిన్న ఆ సుగాలి ప్రీతి తల్లి గారు కూడా ఆఖరికి ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ గారి గురించే సపోర్ట్ చేసి మాట్లాడారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి నా ఆడబిడ్డకు న్యాయం చేయకుండా నా బిడ్డ కోసం మాట్లాడారని చెప్పేసి ప్రశ్న రావణ్ అనే అన్నగారు లాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి. ప్రభుత్వం అరెస్ట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు మీకు కొంచెమైనా ఎథిక్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆవిడ గారు కూడా మాట్లాడారు. దాన్ని మించి ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారు మీరు ఓటమి పాలవ్వడానికి? ప్రశ్న రావణ్ అంటే ఏపీ రాష్ట్ర ప్రజల కుర్చీలో కదిలించిన జర్నలిస్ట్. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఏపీ సోకాల్డ్ బ్యాచ్ కి కంప్లీట్ గా ఊదరగొట్టిన మనిషి, ఆశమాష మనిషి అయితే కాదు ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే ప్రశ్న రావణ్ ప్రాణానికి హాని కలిగేటట్టే ఉంది అనేది ఇక్కడ మనకు కనబడుతున్న దృశ్యాలు అయితే ఉన్నాయి. అతను ఎట్లా చేసైనా జనసేన వాళ్ళు కొట్టాలి అతను అన్నట్టుగా కొంత వాతావరణాన్ని సృష్టించడం, దానికి తగ్గట్టు రావణ్ అలియాస్ జోసెఫ్ గారికి సంబంధించిన అక్కడ అభిమానులు కావచ్చు, అతనికి సంబంధించిన సపోర్టర్స్ కావచ్చు, అక్కడ నిలబడి ఉండడం, చాలా వరకు కంట్రోల్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో కీప్ టు అప్డేట్.
మనం ప్రతిదీ అప్డేట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. దయచేసి మన ఛానల్ని చూస్తూనే ఉండండి.